సిద్దిపేట మాజీ సిపి ఎస్ఎం విజయ్ కుమార్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఆయన సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రింబనగూడ వద్ద గొర్ల కాపరైనటువంటి ఒక విద్యార్థి అభిలాష్ గొర్లని రోడ్డు దాటిస్తున్న క్రమంలో ఆయనను తప్పించబోయి ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. సో ఆ విద్యార్థి కూడా కొన్ని గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికైతే భారీ ప్రమాదం నుంచి ఎస్ఎం విజయ్ కుమార్ గారు అయితే బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఆయన 2 రోజుల క్రితమే హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఎస్పీగా బదిలీపై వెళ్లారు సిద్దిపేట నుండి. సో సిద్దిపేటకు వచ్చిన చాలా తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ హేమీలకు సంబంధించి అక్రమార్కులకు సంబంధించి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని చెప్పుకోవచ్చు. ఒక డిసిప్లిన్ అయితే సెట్ చేసిండు సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో. చాలా తక్కువ సమయంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఇక ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగానైతే ఆయన పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఉన్న తక్కువ సమయం, దాదాపు ఒక 3 నెలల సమయమే, ఉన్న తక్కువ సమయంలో చాలా ఎక్కువ ఎఫెక్టివ్ గా అయితే పనిచేయడం జరిగింది. ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండేది అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి అయితే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సిపి విజయ్ కుమార్ గారికి సంబంధించిన పోస్టులే కనిపించినాయి. సో మొత్తానికి అలాంటి విజయ్ కుమార్ గారు డైనమిక్ ఆఫీసర్ గా పేరు తీసుకున్న ఎస్ఎం విజయ్ కుమార్ గారు పెను ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. సో దారి గుండా ప్రయాణంలో కూడా అబ్బాయిని తప్పించాలనే ఒక ఆలోచన ఆయన మనస్తత్వం ఎలాంటిదో చెప్తుంది. సో అబ్బాయిని తప్పించాలి, ఆ గొర్రెలను తప్పించాలి, రోడ్డు దాటుతున్నటువంటి మూగజీవాలను తప్పించాలనే ఉద్దేశంతో కార్ అయితే అదుపు తప్పినట్టుగా కూడా తెలుస్తోంది. రోడ్డు కిందికి దూసుకుపోయిందని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి అయితే ఎస్ఎం విజయ్ కుమార్ గారు అయితే సురక్షితంగానే బయటపడ్డారు.